సార్ జిల్లాకే బాస్. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ఎంత చెప్తే అంత. కానీ ఆయన గారు అసలు పని వదిలేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేశారట. దీంతో గుడ్డుకు ఉన్న ఈకలు కుచ్చుకునే పరిస్థితి వచ్చిందట. కాకీలపై ఆయన కరప్షన్ అస్త్రం వదిలితే సార్కు గురివిందగ్గింజ సామెతను గుర్తు చేస్తున్నారట పోలీసులు. ఇది కాస్త ఇంతింతై పెద్దదిగా కావడంతో సార్ స్మూత్గా రివర్స్ గేర్ వేసి ప్యాచప్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇంతకు ఎవరా ఆఫీసర్, ఏంటా లొల్లి? పెద్దపల్లిలో కలెక్టర్ వర్సెస్ కాకీలు. కాంట్రవర్సీ అవుతున్న జిల్లా బాస్ తీరు. అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ పోలీసులకు కలెక్టర్ క్లాస్. కలెక్టర్ తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ రగిలిపోతున్న కాకీలు. కలెక్టర్ కింద పనిచేసే అధికారుల అవినీతి సంగతి ఏంటంటూ ప్రశ్నలు. పెద్దపల్లి కలెక్టర్ తీరు పెద్ద ఇష్యూగానే మారుతుంది. కలెక్టర్ కాకీలకు తీసుకున్న క్లాస్ రివర్స్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పోలీసుల అవినీతిని ప్రశ్నించిన కలెక్టర్కు ఆయన కింది శాఖల్లో జరుగుతున్న అవినీతి సంగతేంటి అనే ప్రశ్న పోలీస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కలెక్టర్ తీరుపై జిల్లా నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా బాస్ గా ఉన్న ఆయనే తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో పోలీస్ కమిషనర్ ను కలిసి మరీ సంజాయిషీ ఇచ్చుకున్నారట. అయినా పోలీస్ ఆత్మగౌరవ మంటలు ఆరడం లేదట. నివురుగప్పిన నిప్పులా మారిన ఇష్యూలో పోలీసులు కూడా అవినీతి అధికారుల చిట్టా బయటకు తీయడం మొదలు పెట్టారట. దీంతో కలెక్టర్ వర్సెస్ కాకీలుగా ఇష్యూ మారిపోయింది. పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ హర్ష పోలీస్ అధికారులను అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వార్నింగ్ ఇవ్వడం, వారి ఇగో హర్ట్ అయ్యేలా క్లాస్ తీసుకోవడం పెద్ద వివాదానికి దారితీస్తోంది. ఆధారాలుంటే సిపికి ఇస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు, కానీ మమ్మల్ని అగౌరవపరచడం ఏంటనేది పోలీసు వర్గాల వాదన. కలెక్టర్ కింద పనిచేసే రెవెన్యూ, మైనింగ్, సివిల్ సప్లై శాఖల్లో అవినీతే జరగడం లేదా? ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి అధికారుల్లో ఎవరున్నారంటూ పలువురు పోలీస్ అధికారులు ఇన్సైడ్ డిస్కషన్లో గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. యూనిఫామ్కు అవినీతి మరకలంటిస్తూ పోలీసులను అవినీతి పరులుగా చిత్రీకరించడం ఏంటంటూ కాకీలు రగిలిపోతున్నారు. అసలు అవినీతి పరులెవరో, వారి చిట్టా ఏంటో అంతా ప్రజలకు తెలుసంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఇంత సీన్ జరుగుతూ ఉండడంతో సార్ ఓ మెట్టు దిగారని అనుకుంటున్నారు. యాక్చువల్గా అయితే కలెక్టరే జిల్లా బాస్. కానీ శ్రీకోయ హర్ష మాత్రం తప్పదనుకున్నారో లేక తనదే తప్పని భావించారో తెలియదు, కానీ ఆయనే రామగుండం కమిషనరేట్కు వెళ్లారట. సిపి అంబార్ కిషోర్ జాను కలిసి మరీ కలెక్టర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని పోలీసు వర్గాలే చెప్తున్నాయి. నేరుగా మాట్లాడకుండా ఏదైనా రిపోర్టు ఉంటే తమకిస్తే బాగుండేది కదా అనే అభిప్రాయాన్ని సిపి వ్యక్తం చేశారట. అవకాశం దొరికితే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న టైంలో కలెక్టర్ కొత్త పెంట పెట్టారని జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు కలెక్టర్ కోయ హర్ష తీరు తమకు తంటాలు తెచ్చిపెట్టేలా ఉందంటూ అధికారులు ఆందోళన చెందుతున్నారట. కలెక్టర్ పోలీసు అధికారుల ఇగోను టచ్ చేయడం తేనె తుట్టెను కదిపినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే కలెక్టర్ జిల్లాకు బాస్, పోలీసు శాఖ కూడా ఆయన ఆదేశాలకు తగ్గట్లే పనిచేయాల్సి ఉంటుంది. కానీ డైరెక్ట్ గా పోలీసు శాఖలో కలెక్టర్ ఇన్వాల్వ్ అవడం హాట్ టాపిక్ అవుతోంది. పోలీసుల పనితీరుపై అభ్యంతరాలు, అలిగేషన్స్ ఉంటే సేమ్ ఆయన స్థాయి ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లడం సరైన అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. కానీ సిపి కింద పనిచేసే పోలీసులకు నేరుగా కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడం జిల్లా పోలీస్ బాసును కూడా హాట్ చేసింది అంటున్నారు. స్థాయికి తగ్గట్లు బిహేవ్ చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో పెద్దపల్లి కలెక్టర్ తీరు కారణమన్న చర్చ జరుగుతోంది. ఈ వివాదం చివరకు ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.